హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవ్ టెక్ 4.0. దిస్ ఇస్ భార్గవ్. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న ఏఐ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఏఐ అంటే ఏంటో చూసుకుంటే, ఏఐ అబ్రివియేషన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ ని మనం సింపుల్ వర్డ్స్ లో చూసుకున్నట్లయితే ఏఐ ఈజ్ విచ్ ఈస్ బిల్డ్ బై హ్యూమన్స్ విచ్ ఈస్ లైక్ హ్యూమన్స్. నెక్స్ట్ ఈ వీడియోలో వాట్ ఈస్ ఏఐ, వాట్ ఈస్ ఎంఎల్, వాట్ ఈస్ డిఎల్, వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ, ఇవన్నీ టాపిక్స్ అయితే కవర్ చేద్దాం. అంతేకాకుండా వీటి డిఫరెన్స్లు కూడా చూద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ టెక్నాలజీ కంటెంట్ కోసం భార్గవ్ టెక్ 4.0 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఈ వీడియోలో ఏమేం టాపిక్స్ చూడబోతున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చూద్దాం. నెక్స్ట్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అనేది చూద్దాం. నెక్స్ట్ వాట్ ఈస్ డీప్ లెర్నింగ్ అనేది చూద్దాం. నెక్స్ట్ వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ అనేది చూద్దాం. ఈ 4కి డిఫరెన్సెస్ ఏందో కూడా చూద్దాం. నెక్స్ట్ ఏఐని మనం నేర్చుకుంటే రియల్ వరల్డ్ లో మనం ఎటువంటి ఉపయోగాలు పొందొచ్చు అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ ఏఐని నేర్చుకోవడం వల్ల మన కెరీర్ కి ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తాయనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏఐని బేసిక్స్ నుంచి తెలుసుకుందాం. ఫస్ట్ వాట్ ఈస్ ఏఐ? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే ఒక హ్యూమన్ తనలాగే ఆలోచించే, తనలాగే పనులు చేసే ఒక హార్డ్వేర్ ని లేదా ఒక సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేస్తే దాన్నే ఏఐ అంటాం. ఏఐ ఏం చేస్తుంది అంటే హ్యూమన్స్ చేసే ప్రతి పనిని కూడా చేయగలుగుతుంది. ఇది టైం ని కూడా రెడ్యూస్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు హ్యూమన్స్ ఒక పనిని 5 days లో చేస్తే ఏఐ విత్ ఇన్ 1 day లో ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తుంది. సో టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఇప్పుడు ఏఐ ప్రెసెంట్ వేటిలో ఇన్వాల్వ్ అయింది అనేది చూద్దాం. ఏఐ అనేది రీజనింగ్ లో ఇన్వాల్వ్ అయింది, లెర్నింగ్ లో ఇన్వాల్వ్ అయింది, డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ అయింది, ఇంకా పెర్సెప్షన్, ఇంకా లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా ఏఐ అనేది చేయగలుగుతుంది. ప్రెసెంట్ ఏఐని ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తున్నాం అనేది చూద్దాం. వాయిస్ అసిస్టెంట్స్ లో యూజ్ చేస్తున్నాం, అంటే ఫోన్ లో. ఇంకా ఫేస్ రికగ్నైజేషన్ లో ఏఐని వాడుతున్నాం, స్మార్ట్ డివైజెస్ లో ఏఐని వాడుతున్నాం, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లో ఏఐని వాడుతున్నాం. సో ఇవైతే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఏఐని ఎక్కడెక్కడ వాడుతున్నాం అనేది. అంతేకాకుండా మెయిన్ గా ఏఐ అనేది చాలా బ్రాడెస్ట్ కాన్సెప్ట్, అంటే ఏఐ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అని అర్థం. నెక్స్ట్ ఎంఎల్ మీన్స్ మిషన్ లెర్నింగ్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, అంటే ఏఐ లో ఒక సబ్సెట్. ఎగ్జాంపుల్ కి మీరు ఒక పెద్ద బాల్ ని తీసుకోండి, ఆ బాల్ ని ఏఐ అనుకోండి. ఆ బాల్ లోపల ఇంకో చిన్న బాల్ తీసుకోండి, దాన్నే ఎంఎల్ అంటాం. ఆ ఎంఎల్ లోపల ఇంకో చిన్న బాల్ ని తీసుకుంటే దాన్నే డిఎల్ అంటాం, మీన్స్ డీప్ లెర్నింగ్. అది నెక్స్ట్ మనం చూద్దాం. మిషన్ లెర్నింగ్ అంటే మిషన్ కి ప్రతి రూల్ ని మాన్యువల్ గా ప్రోగ్రామ్ చేసి దానికి డేటాను కూడా ఇస్తాం. అప్పుడు ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది ఆ డేటా నుంచి ప్యాటర్న్స్ ని నేర్చుకుని మనం తర్వాత అడిగే క్వశ్చన్స్ కి ఆ ప్యాటర్న్స్ లో మనకి ఆన్సర్ అయితే ఇస్తుంది. ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ఇట్లాంటివి తీసుకుంటే మీరు పాస్ట్ లో ఏమైతే కంటెంట్ చూసారో ఆ ప్యాటర్న్స్ ని నోటీస్ చేస్తాయి. ఆ తర్వాత నోటీస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకు నచ్చే కంటెంట్ ని వెతికి పెడతాయి. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ లో చెప్పాలి అంటే ఈ కామర్స్ లో మీరు ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే ప్లాట్ఫామ్ లో ఉన్న ఏఐ అనేది మీరు ఏ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేస్తున్నారు, మీకు ఏ ప్రొడక్ట్ నచ్చుతుంది, మీరు ఏ ప్రొడక్ట్ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అనేవి అబ్జర్వ్ చేసి నెక్స్ట్ టైం మీకు అటువంటి ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేస్తాయి. అది మనం ఒక ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. సో మిషన్ లెర్నింగ్ అనేది జస్ట్ ప్రిడిక్ట్ మాత్రమే చేస్తుంది, అంతేగాని ఎగ్జాక్ట్ గా అదే అవుతుంది అని చెప్పలేం. మనం ఇచ్చిన డేటా బట్టి మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది జస్ట్ అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ని ప్రిడిక్ట్ చేసి చెప్తుంది అంతే. సో దిస్ ఈస్ మిషన్ లెర్నింగ్. నెక్స్ట్ మనం డీప్ లెర్నింగ్ గురించి చూద్దాం. డీప్ లెర్నింగ్ అంటే న్యూరల్ నెట్వర్క్స్ ప్లస్ లార్జ్ డేటా. అంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, మీరు ఒక పెద్ద బాల్ ని ఊహించుకోండి, అది ఏఐ. దాని లోపల ఇంకో చిన్న బాల్ ఉంటుంది, అది ఎంఎల్ మీన్స్ మిషన్ లెర్నింగ్. బాల్ లోపల ఇంకో చిన్న బాల్ ఉంటుంది, అదే డీప్ లెర్నింగ్. సో ఇదైతే ఏఐ, ఎంఎల్, డిఎల్ గురించి. డిఎల్ అనేది మల్టీ లేయర్ న్యూరల్ నెట్వర్క్ అనమాట. మీకు ఈజీగా చెప్పాలి అంటే మిషన్ లెర్నింగ్ కి అడ్వాన్స్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ లో న్యూరల్ నెట్వర్క్స్ అనేవి మల్టీ లేయర్ లో ఉంటాయి. మనం దీనికి లార్జ్ డేటా అనేది ఇస్తాం. డీప్ లెర్నింగ్ అనేది ఇమేజెస్, స్పీచ్, వీడియో, లాంగ్వేజ్, లార్జ్ డేటాస్
ఇటువంటి వాటితో చాలా బాగా వర్క్ చేస్తుంది. డీప్ లెర్నింగ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మన మొబైల్లో ఉండే మనం ఫేస్ లాక్ పెట్టుకుంటాం కదండి చాలా మంది మొబైల్స్ లో. స్పీచ్ రికగ్నైజేషన్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, ఇంకా మెడికల్ ఇమేజ్ అనాలిసిస్, ఇంకా అటానమస్ డ్రైవింగ్ మీన్స్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అన్నమాట. నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి డీప్ లెర్నింగ్ లో యాక్యురసీ అనేది హైగా ఉంటుంది. అంతేకాకుండా డీప్ లెర్నింగ్ అనేది కాంప్లెక్స్ టాస్క్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే డీప్ లెర్నింగ్ గురించి. నెక్స్ట్ మనం జనరేటివ్ ఏఐ గురించి చూద్దాం. అంటే ఆల్రెడీ ఉన్న డేటాలో ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేసి నేర్చుకుని కొత్త కంటెంట్ ని జనరేట్ చేసే ఏఐ అన్నమాట. దీన్ని జనరేటివ్ ఏఐ అంటాం. ఇది నార్మల్ గా ఏమేమి టాస్క్ చేయగలదు అంటే టెక్స్ట్ జనరేట్ చేయగలదు, ఇమేజెస్ క్రియేట్ చేయగలదు, వీడియోస్ జనరేట్ చేయగలదు, మ్యూజిక్ క్రియేట్ చేయగలదు, కోడింగ్ రాయగలదు, ఇంకా చాలానైతే చేయగలదు. నెక్స్ట్ మనం జనరేటివ్ ఏఐలో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ChatGPT, Gemini, Claude, GitHub, Midjourney, DALL-E ఇవన్నీ కూడా జనరేటివ్ ఏఐలో ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ మనం AI, ML, DL, జనరేటివ్ ఏఐ ఈ 4 ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ ఏఐ అంటే మనం ముందు డిస్కస్ చేసినట్లే ఒక హ్యూమన్ మిషన్స్ ని క్రియేట్ చేసి దానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని ప్రొవైడ్ చేయడం, అది ఏఐ. ఎంఎల్ అంటే సబ్సెట్ ఆఫ్ ఏఐ, అంటే ఏఐ లో అది ఒక భాగం అన్నమాట. ఎంఎల్ అనేది ఏం చేస్తుందంటే ప్యాటర్న్స్ ని నేర్చుకుని మనకి నెక్స్ట్ మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ ప్యాటర్న్స్ ద్వారా మనకి ఆన్సర్ అనేది ప్రెడిక్ట్ చేసి చెప్తుంది. నెక్స్ట్ డీప్ లెర్నింగ్ అనేది మల్టీ లేయర్ న్యూరల్ నెట్వర్క్ ని యూజ్ చేసుకుంటుంది. దీని గురించి మనం నెక్స్ట్ చూద్దాం. జస్ట్ డీప్ లెర్నింగ్ ఏం చేస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. డీప్ లెర్నింగ్ అనేది కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ని ఈజీగా నేర్చుకుంటుంది. దీని తర్వాత వచ్చేదే ఇప్పుడు బాగా మనం యూజ్ చేస్తున్న జనరేటివ్ ఏఐ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీ ఇంట్లో ఏదైనా మీ పాత ఫోటో ఉంది బ్లాక్ అండ్ వైట్ లో. ఆ ఫోటోని మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీలో ఆ ఫోటోని ఫోటోషాప్ కి వెళ్ళి లేదా స్టూడియోకి వెళ్ళి ఆ ఫోటోని కలర్ ఫోటోగా మారుస్తారా? లేదు అంటే మీరు ఉన్న చోటు నుంచే జస్ట్ మీ మొబైల్లో ఆ ఫోటో పెట్టి దీన్ని కలర్ ఫోటోగా కన్వర్ట్ చేయమని ఏఐకి చెప్తారు. అబ్సల్యూట్ గా సెకండ్ దే చూజ్ చేసుకుంటారు. సో ఆ సెకండ్ పని చేసేదే ఈ జనరేటివ్ ఏఐ. సింపుల్ గా చెప్పాలి అంటే జనరేటివ్ ఏఐ అనేది టెక్స్ట్ ని క్రియేట్ చేస్తుంది, ఇమేజెస్ ని క్రియేట్ చేస్తుంది, కోడ్ ని రాయగలుగుతుంది, మ్యూజిక్ ని క్రియేట్ చేస్తుంది, ఇంకా చాలా చేయగలుగుతుంది. నెక్స్ట్ మనం ఏఐని రియల్ లైఫ్ లో ఎక్కడ యూజ్ చేస్తామని చూద్దాం. ఇప్పుడు మనం డైలీ వాడుతున్నాం కదండి యాప్స్ కానీ ఏఐ టూల్స్ కానీ చాలా వాడుతున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ లో ప్రెసెంట్ చాలా ఫీచర్స్ వస్తున్నాయి, ఇంకా యాప్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ కి యూట్యూబ్ రికమెండేషన్స్, గూగుల్ మ్యాప్స్ లో, వాయిస్ అసిస్టెంట్స్ లో, స్పామ్ ఈమెయిల్ డిటెక్షన్ లో, ఆన్లైన్ షాపింగ్ లో, ఇవన్నిట్లో కూడా ఏఐని మనం వాడుతున్నాం. ప్రెసెంట్ ఏఐ అనేది డిఫరెంట్ సెక్టార్స్ లో అయితే వర్క్ చేస్తుంది. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే హెల్త్ కేర్ లో, ట్రాన్స్పోర్ట్ లో, ఫైనాన్స్ లో, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవైతే సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఐ ఇస్ నాట్ ద ఫ్యూచర్, ఏఐ ఇస్ ప్రెసెంట్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. నెక్స్ట్ మనం సింపుల్ ఎగ్జాంపుల్ తో ఇప్పుడు మనం చూసిన వాటిని అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఏఐ చూసాం. ఏఐ అనేది ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఎంఎల్ అనేది ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటుంది, అంటే ప్యాటర్న్స్ నుంచి నేర్చుకుంటుంది. నెక్స్ట్ డీప్ లెర్నింగ్ అనేది ఇది కూడా ప్యాటర్న్స్ నుంచి నేర్చుకుంటుంది, కానీ ఇది కాంప్లెక్స్ ప్యాటర్న్స్ నుంచి నేర్చుకుంటుంది. నెక్స్ట్ జనరేటివ్ ఏఐ అనేది హ్యూమన్ చేసే ప్రతి పనిని కూడా చేస్తుంది. సో ఇదైతే సింపుల్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదండి, ఇది చూసినట్లయితే నేను హోవర్ చేస్తున్నాను కదండి, ఇక్కడ ఈ పెద్ద సర్కిల్లో ఏఐ అనేది ఉంది. ఆ పెద్ద సర్కిల్లో ఇంకో చిన్న సర్కిల్ ఉంది, అదే ఎంఎల్. ఆ చిన్న సర్కిల్లో ఇంకో చిన్న సర్కిల్ ఉంది, అదే డిఎల్. ఇదైతే ఏఐ కి, ఎంఎల్ కి, డిఎల్ కి ఉన్న రిలేషన్షిప్. ఇదైతే ఈ వీడియో. ఐ హోప్ అందరికి ఏఐ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి, డిఎల్ అంటే ఏంటి, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఎలాంటి మోర్ టెక్ కంటెంట్ కావాలి అంటే భార్గవ్ టెక్ 4.0 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకేమైనా టెక్నాలజీలో కంటెంట్ కావాలి అనిపిస్తే నా ద్వారా కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా ఆ కంటెంట్ పై వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత కంటెంట్ ని నేర్చుకోవడానికి హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీక్ నుంచి మేబీ వీక్లీ 2 వీడియోస్ రావచ్చేమో, ఎందుకంటే మిడ్ ఎగ్జామ్స్ ఉన్నందువల్ల షెడ్యూల్ అనేది టైట్ అయింది. సో మాక్సిమం వీక్లీ 2-3 వీడియోస్ అయితే ట్రై చేస్తా.
లేదు అంటే వీక్లీ 1-2 వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ నేను చదివేది సందీప్ యూనివర్సిటీ. మీకు మా యూనివర్సిటీ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మా యూనివర్సిటీని ఒకసారి చూపించమన్నా నాకు కింద కామెంట్ లో కామెంట్ చేయండి. నేను గ్యారంటీగా దాని మీద కూడా వీడియో చేస్తాను. సో కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, భార్గవ్.